హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు షమ్మూస్ కిచెన్. ఇవాళ రెసిపీ మటన్ కర్రీ బగారా రైస్ అండి. సండే స్పెషల్. చాలా బాగుంటుంది. కాంబినేషన్ అయితే చాలా సూపర్గా ఉంటుందండి. ఫస్ట్ బగారా రైస్ చేసుకుందాం. సింపుల్గా చాలా తక్కువ మసాలాస్తో ఈజీ వేలో. ఇక్కడ నేనైతే 1 kg రైస్తో చేస్తున్నానండి. నార్మల్ రైస్ తీసుకున్నాను, బాస్మతి రైస్ కాదు. వాష్ చేసుకొని ఒక అరగంట కోసం నానబెట్టి పెట్టాను. తర్వాత అలాగే ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్, 2 టేబుల్ స్పూన్స్ ఘీ యాడ్ చేసుకోవాలి. నెయ్యి వేసుకొని బాగా వేడిన తర్వాత అందులోకి కొన్ని యాలుక్కాయలు, లవంగ, దాల్చిన చెక్క వేసుకొని కొంచెం స్ప్లాటర్ అయిన తర్వాత అందులోకి 3 మీడియం సైజ్ ఆనియన్స్ని స్లైసెస్ లాగా కట్ చేసుకొని వేసుకోవాలి. వాటితో పాటు 7-8 పచ్చిమిర్చి కూడా వేసుకున్నానండి. ఇవన్నీ కూడాను మంచి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేలాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత అది కొంచెం కలర్ చేంజ్ అవుతున్నప్పుడు అందులోకి 2.5 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అదంతా పచ్చి వాసన పోయే వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం ఆయిల్ సపరేట్ అవుతుంది అన్నప్పుడు అందులోకి 3 మీడియం సైజ్ టొమాటోస్ని స్లైసెస్ లాగా కట్ చేసి వేసుకోవాలి. టొమాటోస్ కుక్ చేసుకోవడానికి ఇందులో కొంచెం సాల్ట్ వేసుకొని కవర్ చేసేసి ఒక 2 మినిట్స్ కోసం కుక్ చేసుకుంటే తొందరగా సాఫ్ట్ అయిపోతాయండి టొమాటోస్ కూడా. 2 మినిట్స్ తర్వాత మూత తీసేసి ఒకసారి చెక్ చేసుకుందాము. చూడండి, టొమాటోస్ అన్నీ కూడా చాలా సాఫ్ట్ అయిపోయాయి. ఆయిల్ కూడా కొంచెం సపరేట్ అయిపోయింది. ఇప్పుడు ఇది ఒకసారి బాగా కలిపేసుకొని అందులోకి ఒక చిన్న కప్ నిండుగా పెరుగుని కొంచెం బీట్ చేసి వేసుకోవాలి. ఫ్లేమ్ని లోలో పెట్టేసి వేసుకున్న తర్వాత అది ఒకసారి బాగా కలుపుకొని అందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం వేసుకోవచ్చండి. కారం ఇష్టం ఉంటే వేసుకోవాలి, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. వేసుకుని అవన్నీ కూడా బాగా కలుపుకుంటూ అందులోకి ఒక చేతు నిండుగా సన్నగా చాప్ చేసిన కొత్తిమీర, పుదీనా ఆకుల్ని వేసుకోవాలి. అవి కూడా చక్కగా కలుపుకుంటూ ఆయిల్ వేరే అయ్యే వరకు కుక్ చేసుకోవాలండి. ఇవి కుక్ అయిన తర్వాత చూడండి ఆయిల్ సపరేట్ అవుతుంది. ఇప్పుడు నేను 1 kg రైస్ తీసుకున్నాను కదా, దానికి 4 గ్లాసెస్ రైస్ అండి. ఒక గ్లాస్కి 1.5 గ్లాస్ చొప్పున వాటర్ వేసుకోవాలి. నేను వాటర్ వేసుకున్న తర్వాత రుచికి సరిపడిన సాల్ట్, ఒక నిమ్మకాయ రసం వేసుకున్నాను, జ్యూస్ వేసుకున్నాను. అదంతా ఒకసారి బాగా కలిపేసి కవర్ చేసేసి బాయిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి. సాల్ట్ అవన్నీ బాగా చెక్ చేసుకొని ఒకసారి మూత పెట్టేసి కుక్ చేసుకోవాలి. చూడండి బాయిల్ వచ్చేసింది. ఇప్పుడు మేము నానబెట్టి పెట్టుకున్న రైస్ని అందులోకి వేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత ఒకసారి చక్కగా కలిపేసేసి కవర్ చేసేసి ఒక 5 మినిట్స్ కోసం కుక్ చేసుకోవాలండి. కుక్ చేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత రైస్ అంతా కూడాను దగ్గర పడి చూడండి కుక్ అయిపోయింది. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకొని అంతా చక్కగా కలిపేసుకోవాలండి. అంతా కలిసేటట్లుగా మసాలాస్ అన్నీ కూడాను, ఇందులో ఉన్న వెజ్జెస్ అన్నీ కూడా ఒకసారి బాగా కలిసేటట్లుగా కలుపుకొని కొంచెం పైనుంచి కొత్తిమీర, కొంచెం పుదీనా వేసుకొని ఇక్కడ నేను ఆరెంజ్ ఫుడ్ కలర్ వేసుకున్నాను. ఇది ఆప్షనల్ అండి, ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. వేసేసి ఒక పాత పెనం ఒక పెట్టేసి ఫ్లేమ్ని హైలో పెట్టేసేసి దమ్ మీద ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో, 10 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టేసి దమ్కి పెట్టాలండి. తర్వాత 20 మినిట్స్ రెస్ట్ ఇచ్చిన తర్వాత అప్పుడు చెక్ చేసుకోవాలి. చూడండి ఎంత చక్కగా వచ్చిందో. ఇప్పుడు వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. చాలా సింపుల్గా, చాలా ఈజీగా, చాలా త్వరగా చేసేయచ్చు అండి. చాలా తక్కువ మసాలాస్ ఉన్నాయండి ఇందులో. చాలా మైల్డ్గా ఉంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. వేడివేడిగా సర్వ్ చేస్తే అందరూ ఇష్టపడతారండి. చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మా నెక్స్ట్ రెసిపీ వచ్చేసి మటన్ కర్రీ చేస్తున్నాను. ఈ బగారా రైస్తో మటన్ కర్రీ చాలా బాగుంటుంది. ఇది కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. చాలా ఈజీగా, చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో కూడా చాలా తక్కువ మసాలాస్ని యూస్ చేశానండి. సింపుల్ మసాలాస్, బేసిక్ మసాలాస్తో చేశాను. చాలా త్వరగా చేసుకోవచ్చు. మటన్ కర్రీ అనే కాదు, చికెన్ కర్రీ అయినా సరే బగారా రైస్తో చాలా బాగుంటుంది. ఇక్కడ నేను మటన్ కర్రీ చేసుకోవడానికి 1 kg మటన్ తీసుకున్నాను. శుభ్రం చేసుకొని ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే కొన్ని లవంగ, దాల్చిన చెక్క వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని అందులో ఉన్న వాటర్ అంతా కూడా డ్రై అయ్యేలాగా పెట్టుకుందాము. ఇప్పుడు ఇందులోకి 2 మీడియం సైజ్ ఆనియన్స్ని వేసుకోవాలి చాప్ చేసుకొని. అలాగే 3 పచ్చిమిర్చి, అవి కూడా చాప్ చేసి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి.
ఒక చిన్న టమాటోని కూడా చాప్ చేసి వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని అంతా కలిసిన తర్వాత చూడండి ఇక్కడ వాటర్ అంతా కూడాను డ్రై అయ్యేలాగా కవర్ చేసేసి ఒక 5 మినిట్స్ కోసం కుక్ చేసుకుందాము. 5 మినిట్స్ తర్వాత చూడండి వాటర్ అంతా కూడాను డ్రై అవుతుంది. ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు అందులోకి 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. ఒకవేళ మేము తీసుకున్న మటన్ కనుక ఫ్యాట్ ఎక్కువ ఉంటే అందులోకి కొంచెం ఆయిల్ తగ్గించి వేసుకోవాలి. అలాగే 2.5 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మంచిగా పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలండి. కవర్ చేసేసి ఒక 5 మినిట్స్ కోసం కుక్ చేసుకున్న తర్వాత చూడండి మళ్ళీ ఆయిల్ కొంచెం సపరేట్ అవుతుంది. ఇప్పుడు ఇందులోకి 2.5 టీ స్పూన్స్ కారం, అలాగే 2 టేబుల్ స్పూన్స్ పెరుగు కూడా వేసుకోవాలి. ఫ్లేమ్ని లోలో చేసేసి పెరుగు వేసుకోవాలండి. వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని మొత్తం కూడాను ఫ్లేమ్ని మళ్ళీ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలండి. చూడండి మీకు ఒకవేళ కారం కావాలనుకుంటే ఇంకొంచెం కారం యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకొని మేము తీసుకున్న మటన్ని బట్టి వాటర్ యాడ్ చేసుకోవాలండి. మాకు గ్రేవీ ఎలా కావాలనుకుంటే కన్సిస్టెన్సీని బట్టి వాటర్ యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ 1.5 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని ఇలా కుక్ అవుతున్నప్పుడు కవర్ చేసేసుకొని ఒక 5 to 10 మినిట్స్ కోసం కుక్ చేసుకోవాలండి. కర్రీ మొత్తం బాగా దగ్గర పడే వరకు. చూడండి కర్రీ కూడా అంతా కూడాను కుక్ అయిపోయింది, దగ్గర పడింది. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకొని ఇందులోకి రుచికి సరిపడిన సాల్ట్ వేసుకోవాలి. అలాగే నేను ఇందులోకి పచ్చి కొబ్బరి పేస్ట్ వేశాను. పచ్చి కొబ్బరి ఇష్టపడిన వారు అందులోకి కొన్ని క్యాష్యూ నట్స్ని నానబెట్టి పేస్ట్ వేసుకోవచ్చండి. అలాగే కొంచెం ఫ్రెష్గా చాప్ చేసుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం బాగా కలిపేసుకొని సాల్ట్ అవన్నీ చెక్ చేసుకొని ఒకవేళ కావాలనుకుంటే యాడ్ చేసుకోవాలి. పీస్ని కూడా ఒకసారి తీసుకొని చెక్ చేసుకొని కుక్ అయిందో లేదో చెక్ చేసుకొని అదంతా కూడాను కవర్ చేసేసి మళ్ళీ ఒక 5 మినిట్స్ కోసం లో ఫ్లేమ్లో పెట్టేసి కుక్ చేసుకోవాలండి. ఆయిల్ అంతా కూడాను పైకి తేలే వరకు. చూడండి ఇప్పుడు కర్రీ మొత్తం కూడాను పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. ఈ మటన్ కర్రీ బగారా రైస్తోనే కాదండి, రోటీస్తో కానివ్వండి, రైస్తో కానివ్వండి, దేనితోనైనా సరే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి, అందరికీ చాలా బాగా నచ్చుతుంది. చాలా తక్కువ మసాలాస్తో సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. మీ అందరికీ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలాగొచ్చిందో కామెంట్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.